వేస్తే ఎక్కింది కిక్క मासूमा खान दिल का चोर खान 300 मंदी के है दक्किंदी किक्को मैं हूँ मेहमान नी किक्के में चिना ना सर के ते चिना नी सर सबु बच्चिना तल्लल्लो ऐसुंदी मेडबोंबु क्लासुंदी चोलीलो मालुंदी स्ट्रक्चर्लो स्टफुंदी गुची से కొట్టేస్తే నన్ను చూసి చుట్టేస్తే ఎక్కేస్తాది డబల్ కిక్ 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 ICKT मार कुकुरू KICK दुम्बुरे पे किकुरोई ICKT मार कुकुरू KICK दुम्बुरे पे किकुरोई मसमार खान दिल का चोर का 100 मंदी के दक्किंदी किक्कू KICK दुम्बुरे पे किकुरोई నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2200 ప్లస్ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఈ రోజు మన స్టార్ మహిళలో ఫుల్ జోష్ తో హుషారుగా ఎంటర్టైన్ చేయడానికి నలుగురు సూపర్ డాన్సర్స్ వచ్చేసారు. హాయ్, హలో. ఇవాళ మీరు వచ్చారన్న ఉత్సాహంలో ఒక 2 స్టెప్పులు ఎక్స్ట్రా చేశాను. అసలు డాక్టర్ నాతో కేవలం 8 స్టెప్పులే చేయమని చెప్పారు. బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు 2, లంచ్ తర్వాత 2, డిన్నర్ తర్వాత పొరపాటు కూడా వేద్దని చెప్పారు స్టెప్పులు. మీకు 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసేసుకోండి. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. ready 1 2 3 धूम धमाका लबो लबो लब लो ना ఎగిరి పటాకా రెడీ? అటు తిరుగు, అటు తిరుగు. మేము ఇద్దరు సీక్రెట్ మాట్లాడుకోవాలి, అందుకని. రే వాణి బాగా డాన్స్ చేస్తుంది. మరి అదేంటి నీ గురించి అలా చెప్తూ ఉంటుంది? హారికకు బాగా డాన్స్ రాదు, వాణి నాకే బాగా వచ్చు అని చెప్తూ ఉంటుంది. నిజంగా నువ్వు మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది. ఈ డాన్సర్స్ భూములంత కాంపిటీషన్ విన్నాను, అన్ని వినేస్తాను. నేను యాక్చువల్లీ ఎందుకు ఇదంతా చెప్పానంటే, ఒక యాంకర్ గా నేను నిన్ను అటువైపు తిరిగి ఉండు అని చెప్తే నువ్వు ఎంత సిన్సియర్ గా ఉంటున్నావో చూడడానికి చెప్పాను. నువ్వు లేవు, నువ్వు ఇట్రా, నువ్వు ఆడు అంటుంది. గో. మూడు వరుసలు అయిన తర్వాత నువ్వు స్టార్ట్ చేయి. ఓకే, నువ్వు వెళ్ళి రెడీగా ఉండు ఎల్లో దగ్గర. అటు తిరిగి, అటు తిరిగి. అంతే, నేను చెప్తా వాణి. 1 2 3 గో. స్టాప్. 2. ఒకటేసారి 3 వేసేసావు, అందులోంచి నేను 2 వెనక్కి తీస్తున్నా. జరుగు. అండ్ స్టాప్ అన్న తర్వాత కూడా ఒకటేసారి. ఇది కూడా తీసేస్తాను. అండ్ ఇది సరిగ్గా వేయలే, ఇది కూడా తీసేస్తాను. హారిక, నీకు వచ్చిన పాయింట్లు 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. జనరలీ ఈ మధ్యకాలంలో సంగీతులని, పార్టీలని, ఇళ్లలో ఫంక్షన్స్ చాలా జరుగుతున్నాయి. సో హౌస్ వైఫ్స్ కూడా చాలా సందర్భాల్లో ఎవరైనా ఇలా లాగినప్పుడు ఒక స్టెప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో మీరు నాకు ఏదైనా ఒక ఈజీ స్టెప్ నేర్పించాలి. ఈజీగా ఉండాలి, మరి కష్టంగా ఉండకూడదు. ప్రొఫెషనల్ డాన్సర్స్ చేసినట్టు ఉండకూడదు. ఓకే, రెడీ, స్టార్ట్. సంక్రాంతికి ఎగరేస్తారా? నాకు రాదు. రాదా? బట్టర్ ఉతికే స్టెప్ నేను ఎప్పుడు నేర్పించేసా స్టార్ మైల్లో. అమ్మ నా దగ్గర నేర్చుకున్న స్టెప్ మళ్ళీ నాకు నేర్పించకూడదు. ఓకే, బాసలు తోముతారా? అది కూడా వచ్చు. ఇంట్లో చేసే పనుల స్టెప్పులన్నీ నాకు వచ్చు. నాకు ప్రొఫెషనల్ డాన్సర్స్ చేసే అన్ప్రొఫెషనల్ స్టెప్ ఒకటి కావాలి. ఓకే, ఇల్లు తుడిచిన తర్వాత నీట్ అయిందో చెక్ చేస్తారా? అది ఓకే, కొంచెం బెటర్ గా ఉంది. చెక్ చేస్తారా? చెక్ చేస్తాం. జారుతుందా లేదా ఎలా చెక్ చేస్తారు? అది చూపించు నాకు. ఇలా వెళ్ళాలి. అచ్చా, ఇల్లు మనం తుడిచేసిన తర్వాత నీళ్లు ఉన్నప్పుడు ఉన్నాయా లేవా చెక్ చేయడానికి. ఇలాగా
సో కాళ్ళ మూవ్మెంట్ నేర్పించా, ఇప్పుడు చేతుల మూవ్మెంట్ ఓకే నేర్పించు. మీకు ఎవరిపైన కోపం వచ్చింది ఓకే కానీ స్టెప్ లో కొట్టాలి. ఎలా కొడతారు? నీకు ఈమె మీద కోపం వచ్చింది, నా మీద కాదు. ఆహా ఇదేదో బాగుంది. వాణి నువ్వు అక్కడే ఉండు. నువ్వు ఇక్కడ ఉండు ఒక నిమిషం. నువ్వు అటు నుంచి రెడీ. మళ్ళీ ఇంకోసారి బాగా నచ్చింది నాకు ఈ స్టెప్. రెడీ రియాక్షన్ రియల్ గా కొడుతుందా? 1 2 3 గో. ఒకసారి ఒకటే. నేను ఎల్లో దగ్గర ఉండు, తొందరగా చెప్తా. స్టార్ట్. వాణి స్కోరు 9 18 19 20 21. ఈ 21లో ఒకసారి 2 వేసావు కాబట్టి 1 తీసేస్తున్నాం. 20. రెడీ 1 2 3 గో. అబ్బో ఇది చాలా సౌమ్య నువ్వు అక్కడ రెడీగా ఉండు సౌమ్య. వేసుకో. చాప్ అన్న తర్వాత ఒకటి వేసావు, వెనక్కి వేసేసుకో సౌమ్య. 9 10 11 12 13 14 15. ఇప్పుడు మీరిద్దరు ఒక సగటు హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా డ్యూయట్ చేసుకోగలరో మాకు నేర్పించబోతున్నారు. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్, నీ చూపే తాకిందంటే పొంగల్లోన టెంపుల్. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. హై ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్, ముట్టడించి వేసై మందులతోనే టెన్చర్. అప్పగించినావే సబ్బులున్న లోకర్, మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. Hey, come on, you are my Raja Rocket. ఏమిటే ఇంట్లో ఒకటే గొడవ? ఏం చేస్తున్నారు మొగుడు పెళ్ళాలిద్దరు? ఏమిటి సాంగ్ వేసుకుంటున్నా. సైట్లు వేసుకుంటున్నారా? ఎందుకు మీ ఆయనతో గొడవ పడుతున్నావు అలాగా? మీరు ఇంట్లో ఉన్నారని కృష్ణ రామ అనుకుంటూ కింద పూజ చేసుకుంటూ ఉంటే పైన ఒకటే తకదిమి తకిట. సైలెంట్ గా ఉండండి కొంచెం. Come on, you are my Raja Rocket. వాటి కుర్రోడే అందరి మనసులు దోచేస్తున్నాడే. కన్నే గీటి కన్నే గుండెలి ఎండలో వానలో మంచులో ముంచేస్తున్నాడే. హై డాడీ, ఏం చేస్తున్నావు? మమ్మీ నువ్వు బాగా డాన్స్ చేసావు, నేను చూశానులే. కాదు బిడ్డ, చదువుకోవడము. నేను చూశానులే మమ్మీ. డాడీ మొన్న మన ఇంట్లో పని మనిషితో కూడా ఇలాగే చదువుకుంది. రెడీ 1 2 3 గో.
ఫుల్గా వెయ్యి. ఓ సౌమ్య పైన బటారా లోన బటారా ఆపిల్ బాక్స్ ఇవ్వాలి ఆమెక ఆపిల్ బాక్స్ కావాలా సౌమ్య ఆపిల్ బాక్స్ నువ్వు రెడీగా ఉండవా ఎల్లో దగ్గర అలసిపోయావా చాలా అందుకే అంత చదువుకోకూడదు అంత చదువుకోవడం వల్లే నువ్వు అలసిపోయావు ఒకటి నువ్వు స్టాప్ అన్న తర్వాత వేసావు ఒకటి వేసేసే వెనక్కి 9 18 27 28 29 30 31 32 33 అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ ఓకే ఇందులోని ఫస్ట్ క్లూ మీకు చూపించే ముందు రేపు యమద్వితీయ తెలుసా మీకు అంటే దాన్ని భగిని హస్త భోజనం అని కూడా అంటారు తెలుసా మీకు తెలియదు భోజనం తెలుసు భోజనం బాగా తెలుసమ్మా 3 పూట్ల బాగా భోజనం తెలుసు నాకు కూడా అంతే తెలుసు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే నేను ముందు తెలుసుకుంటాను అంటే అన్నయ్య వెళ్ళి చెల్లెల ఇంట్లో భోజనం చేసే రోజు అంట ఎందుకు ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే రేపటి ఎపిసోడ్ మిస్ కాకుండా చూడండి ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం రిచా గంగోపాధ్యాయ పక్కన పిక్చర్స్ హారిక నాగవల్లి నాగవల్లి ఓకే చూద్దాం Correct answer. 6 పాయింట్లు సో నాగవల్లి సినిమాలో రిచా గంగోపాధ్యాయ ఇంకా వాళ్ళ సిస్టర్స్ అందరూ ఉంటారు కదా నెక్స్ట్ సెలబ్రిటీ గోపీచంద్ పక్కన పిక్చర్స్ రాజీ 10 9 8 7 6 5 4 3 2 1 ఎందుకు పాపా బజార్ నొక్కావు ఎవరికైనా తెలుసా తెలీదా మీకు తెలుసా చెప్పండి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ కరెక్ట్ కాదు క్లూ ఇస్తున్నాను వినండి గోపీచంద్ నటించిన ఫస్ట్ సినిమా తెలుసా ఇప్పుడైనా తెలీదా మలుపులాగా ఉంటది అనమాట అది తొలి వలపు అది సరే -6 ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ ఆకాష్ మీరు నా సినిమా పేరు చెప్పకపోతే మీ సంగతి చెప్తా అంటున్నాడు చూసుకోండి పక్కన పిక్చర్స్ ఆకాశము ఆనందము చెప్ప బజర్ నొక్కు పిచ్చి పిల్ల ఎందుకు నొక్కావు
నేను నొక్కమని చెప్తే నొక్కేయడమేనా? నేను సవాల్ అక్కడ చెప్తూ ఉంటాను, ఫినాయిల్ తాగు, యాసిడ్ పోసుకో, ఇలాంటివన్నీ చేసేస్తావా నువ్వు? చెప్పు ఇప్పుడు answer. ఆనందం. ఆనందం. అయ్యో చూద్దాం. అదే పాపం రెండు పేర్లు అనుకుంది, ఆకాశము ఆనందం అని. ఆకాశం అని చెప్పుంటే ధమాల్ అయి ఉండేది. ఆనందం సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ ఉపేంద్ర. పక్కన పిక్చర్స్. మీకు క్లూ కావాలా? వాటర్ కెమికల్ ఫార్ములా ఏమిటో మీరు చెప్తే అదే టైటిల్. H2O. బజర్ నొక్కి చెప్పే పిచ్చి పిల్ల. మళ్ళీ తప్పైతే ఇందాక తప్పు కాలేదుగా. ఓసిది నేషాలు చెప్పు. H2O. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. గాజులేసి చేతులేమో గల్లుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. మొత్తానికి హారికకు అనుకోకుండానే కొన్ని పాయింట్లు వచ్చాయి. సో కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్ ఏమిటో నేర్చుకున్నారు ఇవాళ మీరు. H2O. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ శ్రీకాంత్ గారు. పక్కన పిక్చర్స్. రాజీ. 10, 9. స్వరాభిషేకం. ఏంటి? స్వరాభిషేకం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ రాజీ. 6 పాయింట్. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే.
సత్యం సినిమాలో హీరో ఎవరు? గోపీచంద్. తీసుకో. థ్యాంక్ యూ. ఎవరి దగ్గర లాగమంటావు? హాఫ్ ఆఫ్ రాజు గారు. హారిక 3. సౌమ్య 3. మనిషి నవ్వినప్పుడు ముఖంలో సుమారు ఎన్ని కండరాలు కదులుతాయి? వామ్మో. 1 2 2 కండలా? ఆప్షన్స్. ఏ 53 కండరాలు, బి 92 కండరాలు. అన్ని కండరాలు ఉంటాయి మన ముఖం మీద. అమ్మో అన్ని ఉంటాయి. మన హీరోలు బాడీకి 6 ప్యాక్ పెంచినట్టుగానే ఫేస్ కి పెంచితే ఎలా ఉంటుంది? ప్యాకులుగా ఉంటుంది. 53. కరెక్ట్ ఆన్సర్. నవ్వినప్పుడు ముఖంలో సుమారుగా 53 కండరాలు కదులుతాయి. అలా నవ్వినప్పుడల్లా కండరాలు కదులుతూ ఉండడం వల్ల ముఖానికి తగిన వ్యాయామం జరిగి ముఖం చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కమాన్ నవ్వండి. ఇలా నవ్వితే ఏ కండరం కదలదు. అందుకే వద్దు. కొంచెం కండరాలు కదిలేలా నవ్వు. వితౌట్ సౌండ్. తీసుకో 3. హారిక 1, సౌమ్య 2. Salam, salam jyotige, oh salam, salam jyotige. Jyoti Lakshmi, I'm causing to touch me. Jyoti Lakshmi, I'm causing to touch me. Hey, dance for the samba, hey, nalate paakadu. Hey, dance for the samba, hey, nadinari kaadu. Moose aaga darwazu, adiripoti aavazu, moose aaga darwazu, adiripoti aavazu. ఒక్కసారి ఇంటికొస్తే చూడలేరు సన్రైజ్. రెండు మూల పూలు పెట్టి మూడు మూల సీర కడితే కిలా 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 Jyoti Lakshmi, I'm causing to touch me. Jyoti Lakshmi, I'm causing to touch me. Bal bala 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 bal bala 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 bal bala bala. సత్యం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ మీనా, బి జెనీలియా. మీనా జెన్నిలియా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకో. హారిక 1, సౌమ్య 1, రాజు 1. సాహితీ రంగంలో బుక్కర్ ప్రైజ్ ని ఇప్పటి వరకు ఎంతమంది భారతీయ మహిళలు అందుకున్నారు? ఏంటక్క నాకు అన్ని హార్డ్ వచ్చినాయి. ఫస్ట్ కొంచెం ఈజీ, నేనే మిస్ అయ్యా. ఆప్షన్స్. ఏ 2, బి 4. 2. కరెక్ట్ ఆన్సర్. గాడ్, థ్యాంక్ గాడ్. బుక్కర్ ప్రైజ్ ని 1969 నుంచి ఇస్తున్నారు. ఇప్పటి వరకు 2 అందుకున్నారు. హారిక 1, రాజు 1, సౌమ్య 1. What's up అంటూని కొంటె తలపు నన్నే కదిపేనే. Hurry up అంటూని ప్రేమ పిలుపు నన్నే పిలిచేనే. Wherever నేనున్నా నీ fever లో ఉన్నా. Oh, whatever చేస్తున్నా నా heart లో beat I love you girl అంటుంటే వింటున్నా. What's up అంటూని కొంటె తలపు నన్నే నేను నా రాక్షసి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇలియానా, రానా. హీరో అడగలేను. ఇలియానా. సారీ, మేము అడిగింది హీరోయిన్ మాత్రమే. నువ్వు హీరో పేరు కూడా ఇందాక తను చెప్పడం ఇప్పుడు వల్ల చెప్పలేదే. చెప్పింది రాణా, ఇలియానా అని చెప్పింది. నేను చెప్పలేదు. మేము అడిగింది కాకుండా ఒక్క మాట ఎక్స్ట్రా చెప్పినా మేము పాయింట్లు ఇవ్వం అనుకుంటున్నావా? ఇస్తాం. రాజీ 3, వాణి 1, హారిక 2. మన దేశంలో అతిపెద్ద ఎడారి ఏది? ఆప్షన్ అక్క. ఏ తార్ ఎడారి, బి కలహారి ఎడారి. తార్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. రాజీ 2, వాణి 1.
పాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లె పూల మాఫియాల రేపినావే గుండెలోన గోల నువ్వు లేక నేను లేను సినిమాలో హీరో ఎవరు? తరుణ్. కరెక్ట్ ఆన్సర్ తీసుకో 6. సేమియా 3. సేమియానా? ఏయ్, నాకు ఇప్పుడు పాయసం కావాలి. ఆహా, లేదంటే సేమియా ఉప్మా అయినా కావాలి. నాకెందుకు నువ్వు సేమియా గుర్తు చేసావు ఇప్పుడు? సౌమ్యక్క 3. వాణి 2. రాజుగారు 1. రాజుగారా? రాజుగారు. రాజుగారు. ఓ మై గాడ్. పొలుసులు లేని చేప ఏది? ఆప్షన్స్. ఏ ముల్లెట్, బి క్యాట్ ఫిష్. ముల్లెట్. పాప చెప్పింది రాంగ్ ఆన్సర్, క్యాట్ ఫిష్ కరెక్ట్ ఆన్సర్. రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. సింగారి రామ సిలక సింగారి చున్న తునక రంగేలి రస గుళిక అతిరే సరుక. సూపర్ వాణి, బాగా చేసావు వాణి, వెరీ గుడ్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం రాజీ. తమన్నా. చూద్దాం. కాదు, అనుష్క. సైజ్ 0. నెక్స్ట్ చిత్రం I know her brothers also. Raji. 10, 9, 8, 7, 6. నయనతార. నేనేం చెప్పా? వాళ్ళ నాన్న తెలుసు, వాళ్ళ బ్రదర్స్ కూడా తెలుసు అని చెప్పినా నువ్వు నయనతార చెప్పావా? నాకు వాళ్ళ నాన్న తెలుసా? ఆమెకు అన్నయ్యలు ఉన్నారని నాకు తెలుసా? అయ్యో, చూద్దాం. మంచు లక్ష్మి, నీకు -6. ఇవాళ కళ్ళజోడు స్పెషల్. మీకు తెలుసో లేదో, ఇవాళ కళ్ళజోడు దినం. ఐ మీన్ స్పెక్స్ డే. మీ
కళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అల్ట్రావైలెట్ రేస్ నుంచి మీ కళ్ళని కాపాడుకోవడానికి, మీ అందమైనటువంటి కళ్ళకి ఎప్పటికీ వృద్ధాప్యం రాకుండా ఉండడానికి మీరు కళ్ళజోడు పెట్టుకోండి అనేటువంటి దినం అంటారనుకున్నారా? కాదు. నెక్స్ట్ చిత్రం. రాజీ, సిద్ధార్థ్. చూద్దాం. ఇద్దరు సన్నగా ఉంటే మాత్రం ఇలియానా నీకు సిద్ధార్థలా కనిపించాడా? -6. 8 ఉన్నాయి. ఒక్కసారి బజార్ నొక్కావనుకో నా బంగారం కాదు. ప్లీజ్ ఒక్కసారి నొక్కితే మారిపోద్ది. అది కూడా నొక్కితే మైనస్ లోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ చిత్రం. సౌమ్య నొక్కింది. సమంత. అబ్బాయి అబ్బాయా? చూద్దాం. సమంతానే. నెక్స్ట్ చిత్రం. సౌమ్య. ఎవరు? నిత్యమేనా? నాని. అయిపోయింది. చెప్పింది. ఫ్రీజ్ చేసుకుంటున్నా. నిత్యం. స్వాతి. సారీ, సౌమ్య -6. నెక్స్ట్ చిత్రం. సౌమ్య. నాని. నీ నోట్లో ఆ పేరు బాగా నానింది. చూద్దాం. తాప్సీ. -6. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ చూద్దామా? నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తాబరాకు లాంటి వయసు చూపమ్మకే. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరి గలాంటి చూపు చుట్టామాకు. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే. నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమాకే. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. బాగా చేశావు సౌమ్య. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీరు ముందుగా ఒక బిందె తీసుకొని ఇక్కడ పెడుతున్నారు. ఇప్పుడు ఇది తీసుకుంటున్నారు. బంతిని మీరు చేతితో టచ్ చేయకుండా ఈ ఫనల్ తోనే తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారు. ఇంతే ఆట. మళ్ళీ ఒక బిందె బంతి మధ్యలో చేతితో టచ్ చేసినవన్నీ మైనస్. రెడీ? 1 2 3 గో. ఏం లేదు. అయ్యో ఇది రానికి కాల్సేపు టెన్షన్ పడదు రాజు గారు. ఇక అయినట్టు ఇంకా ఆట. వెరీ గుడ్.
1 2 3 4 5. సో టోటలీ బిందెకి బంతికి కలిపి 5 + 5 10 ఇంటూ 6 60. ట్రావెలింగ్ సెట్ ఉంటూ 1 2 3 గో. మళ్ళీ పాట ఏమైనా ప్లే చేస్తారు, డాన్స్ చేసుకుంటూ రావాలనుకున్నావా ఏంటి? అయిపోయినాడా ఆడినట్టు ఇంకా అయిపోయింది. డోంట్ డిస్కరేజ్. అది 4 తీసుకెళ్ళు. 1 2 3 4 5 6. లెఫ్ట్ హ్యాండ్ రా. లక్కీ పర్సన్. ఒకటి 2 3 4 + 4 8 48 పాయింట్లు. రైస్ కుక్కర్. 1 2 3 గో. తొందరగా స్పీడ్ హారిక. సరిగ్గు పట్టుకో ఫనల్ కింద. అది భాషా గెలుస్తుంది. తొందరగా ఆశ తొందరగా. పెట్టేటప్పుడు మెల్లగా. ఆశక్తి చేతంట కింద. 2 4 6 7 42. కూల్ జగ్. సౌమ్య నీ టార్గెట్ 58 అంటే ఒక 10 సెట్లు పెట్టేసుకో. ఓకే 10 సెట్స్. ఐ మీన్ 5 సెట్లు పెట్టుకో. ఓకే లీడ్ లో ఉంది హారిక. విన్ అయ్యేది నువ్వా హారికానా చూద్దాము. రెడీ 1 2 3 గో. అమ్మయ్య విన్నట్టవా? అయ్యయ్యో ఓకే. 2 4 6 8 10 12 14. సారీ మేము నిన్ను పెట్టమన్నది ఓన్లీ 5 సెట్లు 14 పెట్టేశావు. రాజరీ నిజంగా ఎవరికి జరగకూడదు ఇలాగా. ఐఎమ్ సారీ. ఓకే తీసుకో. 14 అంటే 84. డిన్నర్ సెట్. నీకు 84 పాయింట్లు వచ్చాయి. అమ్మాయిదేమో 93 పాయింట్లు వచ్చాయి. జస్ట్ పొద్దు
బెల్లు మోగినట్టు హే పొద్దుగాల లేవగానే గుళ్ళో గంట కొట్టినట్టు స్కూలు వెళ్ళే టైములో నా ఫస్ట్ బెల్లు మోగినట్టు కొట్టు మీద బొంగరాన్ని గిర్ర గిర్ర తిప్పినట్టు ఆగలేని కన్నె కాలు సర్ర సర్ర జారినట్టు యాడ నుండి వచ్చినావురో నా కంది కొండ యాడ కొట్టుకొచ్చినావురో నీ కళ్ళు కొండ యాడ నుండి వచ్చినావురో నా కంది కొండ యాడ కొట్టుకొచ్చినావురో నీ కళ్ళు కొండ అడికెళ్ళి వస్తే ఏందిలే నా పచ్చ జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే అరసబండ బండ బండ రాయే రాయే సిన్ని ఇటు రాయే రాయే సిన్ని అటు చూడే ఆ కుర్రోని అడిగించేవే ఆ గుండి రాయే రాయే సిన్ని ఇటు రాయే రాయే చూడే ఆ కుర్రోని అడిగించేవే ఆ గుండి ఐటి గట్టు మీద చెరుకు మొక్క ఎంగిలోదమా ఓకే సో ఈ ఎనర్జెటిక్ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. సౌమ్య గెలుచుకుంటుంది డిన్నర్ సెట్ అండ్ దానితో పాటు మైక్రోవేవ్ ఓవెన్. చివన్న గంధమల్లె పూసుకుంద